ఎదవా, ఎంత ధైర్యం నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి? లోపల అలా చూస్తావేట్రా? అక్కయ్య గారు కడుపు అది పెట్టి ఏ ముఖం పెట్టుకొచ్చావు? అస్సలు మీ ఆవేశం కింగు బాబు కానరాకుండా పోయినేడు దానికా, లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినేడు దానికా? అరే ఎదవా, లిటిగేషన్ మాట్లాడుకో. నువ్వు వస్తే మాకండి, చేస్తే మాకండి. కింగ్ బాబు మాయమైపోయినందుకే మా బాధ అంతా. ఏడ్సాకులే, నీ బాధ నాకు తెలుస్తాంది. కాలేజీ అల్లుడు బాబు, నీకేమైందిరా? ఏంటిది? మాట్లాడు. సారీ మేడం, తానిప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఏమైంది నా బాబుకి? ఈ అప్పాజీ గడే ఏదో చేసి ఉంటాడు అక్కయ్య గారు. ఉత్తి పుణ్యానికి అతన్ని అంతంత మాటలనకండి. ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే, ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే. ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది. వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు. మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా. ఓ వల్ల అల్లుడు కానరాకపోయినాడే అని బాధ, ఇంకో వల్ల మీ అందరికి దూరం అయిపోయినాననే బాధ. వీటితో అన్నం నీళ్లు మానేసి అడవులలో వెతుకులాడుతాంటే బాబు కనిపించినాడు. నువ్వు అన్నం నీళ్లు మానేసిన వాళ్ళ లేవు, అడుగు పనులు తినేసిన వాళ్ళ ఉన్నావు. అది శరీర తత్వం రాకోనా? డాక్టర్ గారు, నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా? తప్పకుండా అవుతాడమ్మా, కాకపోతే దానికోసం కళావైద్యం చేయాలి. కళావైద్యం అదేటది? అవునండి, మాటలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం, మూలికలతో చేసేది ఆయుర్వేదం, అలాగే కళ్ళతో చేసేది కళావైద్యం. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి. అలాగేనమ్మా, మీ బాబు కదిలేంత వరకు మేమిక్కడి నుంచి కదలం. తమ్ముడు, అక్కయ్య వీళ్ళకుండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అక్కయ్య. రండి సార్, పారి రండి. పారి పారి. ఏమిరా గోపి మోహన్, నీ గుడివాడ తెలివితేటలతోటి ఈ కోనాగాడి కాకినాడ తెలివితేటలతోటి నన్నే దెబ్బతిద్దామని చూసారా? తొడక తీసా. థ్యాంక్స్ అప్పాజీ గారు, సమయానికి పెదబాబుని తీసుకొచ్చి ప్యాలెస్ కి 12 లక్షలు సేవ్ చేశారు. అప్పుడే ఏం చూసినావురా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు